పెండ్లైన 2 వారాలకే భర్త హత్య. ప్రియుడితో కలిసి భార్య దారుణం. ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యాలో ఘోరం. ఔరయ్యా, ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లైన కేవలం 2 వారాలకే ఓ భార్య తన భర్తను హత్య చేయించింది. ఔరయ్యాకు చెందిన దిలీప్ యాదవ్కు ప్రగతి యాదవ్తో ఈ నెల 5న వివాహం జరిగింది. అయితే ప్రగతికి అంతకుముందు నుంచే అనురాగ్ యాదవ్ అనే వ్యక్తితో 4 ఏళ్లుగా ప్రేమ సంబంధం ఉంది. ఈ విషయం ఇష్టం లేని ప్రగతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా దిలీప్తో వివాహం చేశారు. వివాహం తర్వాత అనురాగ్ను కలవడం ప్రగతికి కష్టంగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి దిలీప్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పని కోసం వారు రామాజీ చౌదరి అనే కాంట్రాక్ట్ కిల్లర్ను సంప్రదించారు. దిలీప్ను హత్య చేస్తే రూ. 2 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తంలో రూ. 1 లక్షలు ముందుగా చెల్లించారు. ఈ నెల 19న రామాజీ చౌదరి కొంతమందితో కలిసి దిలీప్ను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి తుపాకీతో కాల్చాడు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. రక్తమోడుతూ పొలంలో పడి ఉన్న దిలీప్ను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. మొదట బిధునా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, అక్కడి నుంచి సైఫై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు, అక్కడి నుంచి ఆగ్రాకు తరలించారు. చివరకు ఈ నెల 20న ఔరయ్యాలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే 21వ తేదీ తెల్లవారుజామున దిలీప్ మృతి చెందాడు. దిలీప్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరి, ప్రగతి యాదవ్, ఆమె ప్రియుడు అనురాగ్ యాదవ్లను అరెస్టు చేశారు. వారి వద్ద 2 పిస్టల్స్, 4 లైవ్ క్యాట్రిడ్జ్లు, ఒక స్ప్లెండర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు జరుగుతోంది. సలహాలు జాగ్రత్తలు. 1. వివాహంలో సమ్మతి ముఖ్యం. బలవంతపు వివాహాలు చేయడం వల్ల ఇలాంటి దారుణాలు జరగవచ్చు. వధూవరుల సమ్మతిని గౌరవించండి. 2. నేపథ్య పరిశీలన. వివాహానికి ముందు ఇరు పక్షాల నేపథ్యాన్ని తెలుసుకోవడం ద్వారా రాబోయే సమస్యలను నివారించవచ్చు. 3. అనుమానం ఉంటే చర్చించండి. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామిలో అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వెంటనే మాట్లాడి పరిష్కరించుకోండి. 4. చట్టపరమైన సహాయం. బెదిరింపులు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను లేదా చట్ట సలహాదారులను సంప్రదించండి. 5. సమాచారం ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు తెలియజేయడం వల్ల అత్యవసర సమయంలో సహాయం అందుతుంది.